సార్ ఎక్కడికి పోయినా హల్చల్ ఉంటుంది. సార్ ముచ్చట్లతోని రాజకీయాలలో జోరు పెరుగుతుంటుంది. సార్తోని అట్లుంటుంది. మరి ఇంతకు ఎవల్లా సారు అని అంటారా? ఇంకెవళ్ళు, మన ప్రధానమంత్రి మోడీ సారు. సారు ఏం చేసినా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక చూడు మళ్ళీ ఏం చేసిండో. వా, ప్రధానమంత్రి మోడీ సార్ అంటే మోడీ సారే పో. ఎక్కడికి పోయినా సరే అక్కడి వాతావరణం ఎంజాయ్ చేసుకుంటా సారును మించిన వాళ్ళు లేరు. అసలు ముచ్చట ఏంటంటే పశ్చిమ బెంగాల్ దిక్కు ఓట్ల ప్రచారం పోయిన ప్రధానమంత్రి ఓట్ల ముచ్చట్లు ఒడిచినాక ఇగో గిట్లా హుగ్లీ నదిలో షికారు చేసిండు. అది గిన్న తెడ్డు పడవల. ఇక చూడు రే పోటువలకు ఫోజులు ఇచ్చుకుంటా ఎట్లా పోతాడో. నది తీరం ఆ గాలిని తనివి తీర ఆస్వాదించుకుంటా మై మర్చిపోయిండు సారు. ఆడికే ఆగలే, చేతిలో ఓ కెమెరా పట్టుకొని నచ్చినట్టిన ఫోటోలు తీసిండు. ఇక అంత పెద్ద సారు పడవల షికారు చేస్తుంటే అక్కడి జనాలది ఒక మురిపం కాదు. దేశ ప్రధాని మా జాగల గింత మంచిగా ఎంజాయ్ చేస్తుండు, సార్ను దగ్గరికించి చూసే భాగ్యం కలిగింది అని చెప్పి ఫోన్లలో వీడియోలు ఫోటోలు తీసుకుంటే తెగ మురిచిపోయారు. ఇటు సారు సుత ఏం తగ్గలే, అందరికీ హాయ్ హలో నమస్తే అనుకుంటే చెయ్యి ఊపిండు. పడవ షికారు అయినాక బయటకు వచ్చి ఓ పెద్ద మనిషికి ధైర్యం చెప్పిండు. బుడ్డ పొలగాన్ని ముద్దు చేసుడు, చూడొచ్చిన జనాలను బలకరించుకుంటే చెయ్యి ఊపి ముందుకు సాగిండు. అటెనక ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న విద్యాసాగర సేతు ఇంకా హౌడా బ్రిడ్జిని చూసుడు నాకెంతో తృప్తిని అనిపించింది. ఈ తాప గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తాం, ఇక్కడి జనాలు చూపించిన పాయిరాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను అని ట్విట్టర్ రాసుకొచ్చిండు. ఏదేమైనా మోడీ సారు ఎక్కడికి పోయినా కూడా అక్కడి జనాలతోని ఇట్లనే కలిసిపోతాడు అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.